హలో గైస్, వెల్కమ్ టు కార్స్ అండ్ బైక్స్. నేను వంశీ ప్రవీణ్ అండ్ ఈరోజు నేను వైజాగ్ వచ్చాను. హైదరాబాద్ నుంచి వైజాగ్ దాకా రావడానికి స్పెషల్ ఏంటి అంటే అస్త్రా మోటార్స్ అనమాట. పేరు అస్త్రా మోటార్స్ అని ఉంది, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం ఈ సైకిల్స్ అనమాట. ఈ బైక్స్ అని అంటున్నారు వీళ్ళు. వీటిని 6 టైప్స్ ఆఫ్ ఈ సైకిల్స్ తయారు చేశారు. వాటిల్లో ఒకటి హ్యాండిక్యాప్డ్ పీపుల్ వాడుకోవచ్చు, ఇంకొకటి డోర్ డెలివరీ బాయ్స్ ఉంటారు కదా వాళ్ళు వాడుకోవచ్చు, ఇంకొకటి మౌంటైనింగ్ చేసేవాళ్ళు, అంటే మౌంటైన్ బైకింగ్ చేస్తారు కదా, కొండలు ఎక్కుతూ ఉంటారు కొంతమంది సైకిల్స్ వేసుకొని, అలాంటి వాళ్ళకు కూడా ఒక స్పెషల్ బైక్ తయారు చేశారు. దానికి స్పెషల్గా గేర్స్ ఉంటాయి. ప్రస్తుతం మనతో పాటు అస్త్రా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ కో-ఫౌండర్ రాజా ప్రదీప్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ అసలు ఈ థాట్ ఎట్లా వచ్చింది ఏంటనేది మొత్తం తెలుసుకుందాం. అస్త్రా మోటార్స్ అనేది ప్రపంచంలో ఒక 5 సమస్యలని దృష్టిలో పెట్టుకొని వాటికి సొల్యూషన్గా డిజైన్ చేసిన ఒక ప్రోడక్ట్ కంపెనీ. 1 ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లం, 2 పెట్రోల్ ప్రైసెస్ ఇన్ఫ్లేషన్, 3 ట్రాఫిక్ డీకంజెషన్ ఇన్ సిటీస్, 4 ఉమెన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్, 5 విపరీతంగా జరుగుతున్న క్లైమేట్ ఎమిషన్స్, దానివల్ల జరుగుతున్న క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్. ఈ 5 ప్రధాన ప్రాబ్లమ్స్ మీద మేము సంధిస్తున్న అస్త్రమే మా అస్త్రా. 9 కేటగిరీల్లో మేము మొత్తం ఇండియాలో ఉన్న పాపులేషన్ అందరికీ కూడా ఇది నీడ్ని ఫుల్ఫిల్ చేస్తుంది అన్న ఉద్దేశంతో ఇవి డిజైన్ చేయడం జరిగింది. ఇది ఎంటైర్గా ఇండిజినస్ టెక్నాలజీ అండి, అండ్ ప్రొప్రైటరీ టెక్నాలజీ ఆఫ్ అస్త్రా, యాజ్ వెల్ యాజ్ మావి చాలా మోడల్స్కి ఇటువంటి రేర్ డిజైన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా మాకు డిజైన్ పేటెంట్స్ కూడా ఉన్నాయి. అస్త్రా ప్రతి ఈ బైక్లోని ఒక 3 ఫీచర్స్ తప్పకుండా ఇస్తుంది. 1, మీరు దీన్ని మామూలు సైకిల్లా కూడా పెడల్తో తొక్కుకోవచ్చు. 2, దీంట్లో మేము ఇచ్చే ఒక యూనిక్ టెక్నాలజీ ఏంటంటే పెడల్ అసిస్ట్ సెన్సార్, PAS. ప్రతి పెడల్ లోపల కూడా ఒక సెన్సార్ అనేది ఇన్బిల్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే మీరు ఒక్కసారి పెడల్ తొక్కితే ఆ సెన్సార్ మీ యొక్క స్ట్రెయిన్ అర్థం చేసుకొని అది మోటార్కి ఒక సిగ్నల్ పంపించి మోటార్ మీకు 4 పెడల్స్ ఇచ్చేటట్టుగా ఇది రూపకల్పన చేయడం జరిగింది అనమాట. ఫ్రేమ్ అనేది కంప్లీట్గా మా ఇన్హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. మిగతా వాళ్ళలాగా చైనా నుంచి ఇంపోర్ట్ చేసో లేకపోతే వేరే ఏ దేశాల నుంచో లేకపోతే తక్కువ కాస్ట్తో మ్యానుఫ్యాక్చర్ చేసే లో కాస్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి ఫ్రేమ్ తీసుకునే వాళ్ళం అలా కాకుండా కంప్లీట్గా ఈ షీట్ మెటల్ని CNC కటింగ్, బెండింగ్ అండ్ వెల్డింగ్ అది కూడా మా వర్క్షాప్లోనే చేసి మేము ఈ డిజైన్స్ అన్ని తయారు చేస్తాం. ఇట్స్ అవర్ ప్రొప్రైటరీ టెక్నాలజీ అనమాట. ఈ ఫ్రేమ్ మీరు నిశితంగా పరిశీలించారంటే ఈ ఫ్రేమ్ కంప్లీట్గా మా లిథియం అయాన్ బ్యాటరీ, అంటే లిథియం నికిల్ మ్యాంగనీస్ కోబాల్ట్ బ్యాటరీని ప్రాపర్గా దీన్ని అకామిడేట్ చేసేటట్టుగా కరెక్ట్గా మేము డిజైన్ చేస్తాం. సో మీరు మా రైఫిల్ చూసినా, జియో సీరేసర్ చూసినా సరే క్లియర్గా మేము బ్యాటరీ అనేది కంప్లీట్గా ఇన్బిల్ట్గా అయ్యేటట్టు మేము డిజైన్ చేస్తున్నాం. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అస్త్రా ఇస్ మేము ఏ మోడల్ ఆఫర్ చేసినా బ్యాటరీ అనేది కంప్లీట్లీ డిటాచబుల్ బ్యాటరీ ఎందుకు ఇస్తామంటే ఈ రోజుల్లో ఎక్కువగా మనం సిటీస్ కానీ తర్వాత Tier 1, Tier 2, Tier 3, Tier 4 ఎటువంటి సిటీస్ అయినా సరే మనకి అపార్ట్మెంట్ కల్చర్ బాగా వచ్చేసింది. సో ఈవెన్ 40 ఫ్లోర్స్ 50 ఫ్లోర్స్లో కూడా మనుషులు ఉంటున్నారు, జనాలు ఉంటున్నారు. సో వాళ్ళకి బ్యాటరీ అనేది ఛార్జ్ పెట్టుకోవాలి అంటే మిగతా ఈ బైక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్లీ ఫిక్స్డ్ అనమాట, రిజిడ్ బ్యాటరీస్. లేదు, మీరు అపార్ట్మెంట్ బేస్మెంట్లోనే దాని ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెట్టాలి అంటే అపార్ట్మెంట్ వాళ్ళు గ్యారంటీగా మిమ్మల్ని అలో చేయరు. సో మీరు సైకిల్ని పూర్తిగా మోసుకొని మెట్ల ద్వారా పైకి తీసుకెళ్ళి మీ రూమ్లో పెట్టుకొని ఛార్జ్ చేసుకోవాలి. ఆ ప్రాబ్లమ్ని మేము అడ్రస్ చేస్తూ అందరి కన్వీనియన్స్ని దృష్టిలో పెట్టుకొని ఓన్లీ డిటాచబుల్ ఆప్షన్తో మా మోడల్స్ దింపడం జరిగింది. వీఆర్ ద ఓన్లీ ఎలక్ట్రిక్ బైసికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ద కంట్రీ హూ ఈజ్ ఆఫరింగ్ ద బ్యాటరీ ఇన్ మెటల్ కేసింగ్ అండి. మిగతా వాళ్ళందరూ కూడా ప్లాస్టిక్ కేసింగ్లో ఇస్తారు. ఈ మెటల్ కేసింగ్ కూడా మాకు మేము సొంతంగా తయారు చేస్తాం అనమాట. సో ఇది తయారు చేసి లిథియం అయాన్ ప్యాక్ ఏదైతే ఉంటుందో లిథియం అయాన్ ప్యాక్ మేము ఒక మ్యానుఫ్యాక్చరర్ పంపించి మా డిజైన్ అండ్ ఇంజనీరింగ్ ప్రకారంగాను
ఈ బ్యాటరీ కంప్లీట్ అసెంబ్లింగ్ అంతా కూడా చేయిస్తాం. మనకి థర్మల్ రియాక్షన్స్ అవి కెమికల్ రియాక్షన్స్ అవి ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే బ్యాటరీ ఫైర్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. మెటల్ కేసింగ్ వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా కంప్లీట్గా రిస్ట్రిక్ట్ అయ్యి కంట్రోల్ అయ్యి ఉంటుంది అనమాట. దానివల్ల కంప్లీట్గా మేము 100% సేఫ్ బ్యాటరీ టెక్నాలజీని తీసుకొచ్చామని ఘంటాపథంగా చెప్తాం. సో ఇప్పుడు మనతో పాటు కార్తీక్ ఉన్నారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ అస్త్రా మోటార్స్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని చెప్తారన్నమాట. అస్త్రా దించిన ప్రతి వెహికల్కి ఏంటి అంటే ఇక్కడ మార్కెట్ అవైలబుల్గా ఉంది, సో సైకిల్ అమ్మొచ్చు, విల్ గెట్ సమ్ ప్రాఫిట్ అనేది కాదు. కస్టమర్ ఉండే డైలీ లైఫ్లో వాళ్ళకి డిఫరెంట్ కస్టమర్స్ ఉంటారు. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ క్రియేట్ చేయగలిగితే వాళ్ళ లైఫ్లో సెర్టైన్ అమౌంట్స్ సేవ్ చేసుకోగలరు, నిజంగా ఈ వెహికల్ వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా అనేది తెలుసుకొని డిజైన్ చేసి చేసామన్నమాట. సో ఈ మోడల్ వరకు వస్తే కనుక ఇది క్యారీ అంటామండి. క్యారీ అంటే నీ పదంలోనే ఉంది, ఐ కెన్ క్యారీ ఎనీథింగ్, ఐ కెన్ క్యారీ ఫర్ యూ. ఇప్పుడు ఏంటంటే ఈ బైక్కి 36 వోల్ట్ 21 years లిథియం బ్యాటరీ ఇన్వాల్వ్ చేసాము. ఇంత హై పవర్ బ్యాటరీ ఇండియన్ మార్కెట్ ఈ బైక్ హిస్టరీలో లేదు ఎవరి దగ్గర. క్యారీ ఈజ్ ద ఓన్లీ బైక్, ఇండియాస్ లాంగెస్ట్ రేంజ్ ఈ బైక్. 36 వోల్ట్ 21 years బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ పైన 3 years వారంటీ ఉంటుంది. ఈవెన్ మీరు మార్కెట్లో చూస్తే కనుక ఏ బ్యాటరీ అయినా ప్లాస్టిక్ కేసింగ్స్ వస్తాయి, మొత్తం అందరు కాంపిటేటర్లు. అస్త్రా ఈజ్ ద ఓన్లీ కంపెనీ హూ ఆర్ గివింగ్ మెటల్ కేసింగ్ బాడీస్. ఈ బైక్లు ఏంటంటే 3 hours ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. 3 hours ఎందుకు అన్నానంటే పీపుల్ యూస్ టు వేకప్ at 5 or 5:30 or 6, ఆఫీస్కి వెళ్ళేది 9 AM అలాగా లెగ్స్ ప్లగ్లో పెట్టేసి నైట్ ఛార్జింగ్ చేయాలనే బటన్ మీకు వద్దు. ఫస్ట్ డోంట్ థింక్ దట్ వీ నీడ్ టు వేకప్ అంటే నైట్ అంతా ఉండాలి ఛార్జ్ వద్దు, అసలు ఏమొద్దు. జస్ట్ వేకప్ at 6, కంఫర్టబుల్ టైంలో లేకండి, ప్లగ్ పెట్టండి, ఛార్జింగ్ పెట్టుకొని పట్టుకెళ్ళండి. అండ్ ఇంకోటి 100 kilometers వెళ్తుంది కాబట్టి డే మొత్తంలో మీకు మళ్ళీ ఛార్జింగ్ అవసరం అనేది రాదు. ఇది నేను తీసి చూపిస్తాను చూడండి. ఇక్కడ లాక్ ఉంటుంది ఆటోమేటిక్గా, మెకానికల్ లాక్ అనేది. లాక్ అన్లాక్ చేయడం, దిస్ ఈజ్ హౌ సింపుల్ ఇట్ ఈస్. ఓకే. అండ్ దీన్ని మనం ఛార్జింగ్, దీనికి కేస్ సెపరేట్ ఉంటుందా? దిస్ ఈజ్ ద ఛార్జింగ్ పోర్ట్. దిస్ ఈజ్ ద ఓకే. ప్లగ్ దీనికి పెట్టి పక్కన పెట్టి ఎక్కడ ఏ కన్వెన్షనల్ ఛార్జింగ్ సాకెట్ కైనా మీరు పెట్టుకోవచ్చు. దెన్ ఇమేజిన్ హౌ సింపుల్ యూ కెన్ సెపరేట్ హౌసింగ్ అక్కర్లేదు. హోల్డ్ ఇట్. ఇప్పుడు ఇంత వెయిట్ ఉన్న బ్యాటరీకి మీరు చూస్తే మార్కెట్లో ఒక హ్యాండిల్ కూడా ఇవ్వరు. హ్యాండిల్ ఇవ్వకుండా కస్టమర్ ఎలా క్యారీ చేస్తారు 7 kgs వెయిట్ ఉన్న బాడీని? అది పడిపోతే మెకానికల్ డిఫెక్ట్ వారంటీ ఇవ్వరు అంటారు అనమాట. సో యూనో వాట్, మేము ఇలాగా ప్రతి మైన్యూట్ పాయింట్ మీద రీసెర్చ్ చేసామన్నమాట, ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు ఏంటి అని. సో దిస్ ఈజ్ క్యారీ. యాజ్ అ సేమ్ వే మీరు లోడ్ చేసేటప్పుడు కూడా ఇటుపక్క అలా పెట్టుకొని దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ యూ కెన్ లాక్ ఇట్ లైక్ దిస్ అండ్ యూ కెన్ టేక్ ఇట్ అవుట్. ఇంకా ఎవరు తీయలేరు అనమాట. ఒకవేళ థెఫ్ట్ చేద్దాం అనుకున్నా దాన్ని కట్ చేయాల్సిందే, ఈ ఫ్రేమ్ ఏదో కట్ చేసి పట్టుకెళ్లాల్సిందే. అండ్ ఈ వెహికల్ 140 kgs వరకు లోడ్ లిఫ్ట్ చేస్తుంది. మేము ఆల్మోస్ట్ అన్ని స్లోప్స్ మీద టెస్ట్ చేస్తాం. 140 లాడెన్ అంటే కస్టమర్తో పాటు కలిపి. ఎస్, ఇంకా అంటే కస్టమర్తో పాటు ఉంటే ఇంకో 40 kgs, కస్టమర్ 80 ఉంటే 60 kgs. ఎస్, 25 kmph స్పీడ్ 28 వరకు వెళ్తూ ఉంటుంది. దట్స్ పీక్ అనమాట. ఇది ఇంకో విషయం ఏంటంటే మీరు రైతులు ఎక్కువగా తీసుకుంటున్నారు. వాళ్ళకి అవసరం ఉన్నది, ఇంత పెట్రోల్ సేవ్ చేయలేకపోతున్నాం, వాళ్ళ పొలాల్లోకి ఈ ఫెర్టిలైజర్స్ అన్ని పట్టుకెళ్ళడానికి వచ్చేటప్పుడు గ్రాస్ అన్ని తెచ్చుకుంటారు కదా పశువులకి. సో వాళ్ళు కూడా ఎక్కువ తీసుకుంటున్నారు అనమాట. సో కమర్షియల్గా డెలివరీ చేసే వాళ్ళకి పనిచేస్తుంది, బల్క్లో డెలివరీ చేసే వాళ్ళకి పనిచేస్తుంది, రైతులకు పనిచేస్తుంది. ఈవెన్ ఉమెన్స్ కూడా దే కెన్ కంఫర్ట్గా వాళ్ళు తీసుకోవచ్చు, రైడ్ చేయొచ్చు ఉమెన్స్ కూడా. ఎస్. ఇంకా ఈ మోడల్కి వస్తే దీని పేరు రైఫిల్ T9 అంటాం. సో ఇదేంటంటే సిటీ బైక్ అంటాం అనమాట. బేసిక్గా డైలీ ఒక 50-60 kilometers తిరిగే వాళ్ళ కోసం అని. దీని ఉద్దేశం ఏంటి అంటే జనరల్ బైసైకిల్స్తో పోల్చుకుంటే డిజైన్ అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. చూడటానికి అరేయార్ ఏదో ఒక ఫారెన్ బైక్ వచ్చింది, ఇంపోర్ట్ చేసుకున్న బైక్ అని ఎలా ఉంటుంది అనమాట. సేమ్ ఈ వెహికల్ ఒక టెక్నికల్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో దీనికి కూడా అదే బెనిఫిట్స్ ఉంటాయి. బ్యాటరీ మీద, ఛార్జర్ మీద 3 సంవత్సరాల వారంటీ అనేది కల్పిస్తున్నాము. అంతేకాకుండా ఆ వెహికల్లోనే దీనికి కూడా మెటాలిక్ కేసింగ్ మాత్రమే వస్తుంది. అండ్ ఇదేంటంటే పట్టుకున్నట్టు ఒక పాజిటివ్ ఫీల్ వస్తుంది అనమాట. ఐ హ్యావ్ సంథింగ్ డిఫరెంట్, మార్కెట్లో లేని దానికన్నా నాది ఏదో కొత్తగా ఉన్నది అని.
సో ఇది టార్గెట్ కస్టమర్స్ అయితే కనుక స్టూడెంట్స్ కానీ, ఐటీ ఎంప్లాయీస్ కానీ, డైలీ ఆఫీస్ గోయింగ్ పీపుల్ కానీ, సో అలాంటి వాళ్ళందరికీ పనికి వస్తుంది. మార్నింగ్ జాగింగ్ చేస్తారు. దీని కాస్ట్ వచ్చేసరికి మార్కెట్లో ప్రెసెంట్ మేము 37,900 రూపాయలు అమ్ముతున్నాము, ఇంక్లూడింగ్ GST అండ్ ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంటుంది. ఓకే, త్రూఅవుట్ ఇండియా. ఏ లొకేషన్ అయినా చెప్పండి, ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తాము. అండ్ ఈ మోడల్ వచ్చేసరికి 42,900 అమ్ముతున్నాం అనమాట. 42,000. ఈవెన్ 16Ah బ్యాటరీస్ ఇచ్చే కంపెనీలే 48,000-49,000 రూపీస్ అమ్ముతాయి. బట్ మేము మాత్రం 21Ah 3 years వారంటీతో కలిపి హోమ్ డెలివరీ అండ్ GSTతో కలిపి 42,000 రూపీస్ ఇస్తాం. 42,900. అండ్ ఈ మోడల్కి వచ్చేసరికి ఇదేంటంటే ఇందాక మనం చెప్పాం కదా, మా కంపెనీ గురించి ఒక స్పెషలైజ్ థింగ్ ఒకటి ఉండాలి మా దగ్గర, అప్పుడే బ్రాండింగ్ క్రియేట్ చేయగలం. మార్కెట్లో ఎలాంటి కాంపిటీటర్ వచ్చినా మేము ఉన్నాము. మా దగ్గర ఒక కస్టమర్ కూడా మా దగ్గర అడ్వాన్స్ క్వాలిటీ వీళ్ళు చేయగలరు, వీళ్ళ దగ్గర క్వాలిటీ ఉందని ఎలా తెలుస్తుంది అంటే, మన దగ్గర అందరి దగ్గర లేనిది ఒకటి ఉండాలి డిఫరెంట్గా. పర్ఫార్మెన్స్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, మా వరకు మా ప్రైడ్ నిలబెట్టే బైక్ అనమాట. ఎక్స్పోర్ట్ మార్కెట్కైనా డొమెస్టిక్ మార్కెట్కైనా సరే. దీని పేరు GS ఈరేసర్ అంటాము. బ్యాటరీ పవర్ వచ్చేసరికి 2 వేరియంట్స్ ట్రాన్స్మిషన్ ఉంటాయి. ఒకటి 36 voltageలో ఉంటుంది, ఇంకోటి 48 voltageలో కూడా ఉంటుంది. 1.3 to 1.5 kWh బ్యాటరీ పవర్ ఇస్తామన్నమాట. ఆ బ్యాటరీ పవర్ వల్ల 130 నుంచి 150 కిలోమీటర్ వెళ్ళగలదు. అంతేకాకుండా టాప్ స్పీడ్ వచ్చేసరికి ఎక్స్పోర్ట్ మార్కెట్కి అయితే కనుక 55 to 60 km/h వేరియంట్ ఉన్నది మా దగ్గర. డొమెస్టిక్ మార్కెట్కి వచ్చేసరికి యాజ్ మన రెగ్యులేషన్ ఉంది కాబట్టి స్పీడ్ రెగ్యులేషన్ 25 km/h రెగ్యులేషన్ అనమాట. ఈ మోడల్కి ఫ్రంట్ క్యారేజ్ వస్తుంది, తర్వాత రేర్ క్యారేజ్ వస్తుంది, ఫ్రంట్ క్యారేజ్ కూడా వస్తుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ పెట్టుకుంటాం. అంటే ట్రావెల్, మీరు అన్నట్టు ఇంతకు ముందు ట్రావెల్ కోసం కూడా పనిచేస్తాం. ఆఫ్ రోడింగ్ ఇప్పుడు పర్ఫెక్ట్ సైక్లిస్ట్ ఉంటారు, ఆఫ్ రోడింగ్ వెళ్ళేవారు కానీ, ట్రెక్కింగ్ వెళ్ళేవారు కానీ, వాట్ ఎవర్ ద స్లోప్ ఇట్ ఈస్ గో. నేను చెప్తున్నాను కదా, ఏ స్లోప్ అయినా మీరు చూస్ చేసుకోండి, ఇట్ విల్ గో ఆన్. ప్యాడల్ చేయాల్సిన అవసరం ఉంటుంది, హ్యాపీగా ఎక్కిపోతుంది. ఈవెన్ మీరు డిజైన్ కూడా చూస్తే కనుక చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇదేంటి ఇక్కడే తయారు చేశారు అనే ఫీల్ కూడా కలుగుతుంది అనమాట. మొత్తం దీని ఐడియా స్టేజ్ నుంచి టెస్టింగ్ అన్ని వరకు కూడా మొత్తం వైజాగ్లోనే జరిగింది. మొత్తం మా ఓన్ ఫ్యాక్టరీలోనే కంప్లీట్ మా ఓన్ టెక్నాలజీ అండ్ టీమ్ రెడీ చేసింది. సో ఈ బ్యాటరీకి వస్తే కనుక ఇది 2.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇది 3 గంటలు. అదే మార్కెట్లో చాలా ఫాస్ట్గా అవుతుంది ఆ బైక్ మాత్రం అనుకుంటే, ఇదైతే కనుక 2.5 గంటలోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో AC 10 amps ఫాస్ట్ ఛార్జర్ వాడతాం అనమాట దీనికోసం. అంతేకాకుండా దీనికి 250 watt BLDC మోటార్ వస్తుంది. ఇది ఏంటంటే 7 స్పీడ్ అంటాం అనమాట. దీనికి PS సెన్సర్ అన్ని సైకిల్కి ఇచ్చి దాంతోపాటు 7 స్పీడ్ కూడా ఇస్తాం. అది మనం మాన్యువల్గా మార్చుకోవచ్చు. జనరల్గా గేర్ సైకిల్స్ ఉంటాయి కదా, అలాగే మనం మాన్యువల్గా మార్చుకోవచ్చు. సో ఈ మోడల్ వచ్చేసరికి మనకు 250 watt మోటార్తో రన్ అవుతుంది. బ్యాటరీ పవర్ వచ్చేసరికి 36 volt 10Ah నుంచి 25Ah వరకు ఉందన్నమాట. అంటే వాళ్ళకి తగ్గ రేంజ్ బట్టి మేము కస్టమైజ్ చేసి ఇస్తూ ఉంటాం. సో ఇదేంటంటే మార్కెట్లో 32,000 నుంచి 45,000 వరకు ఉన్నాయన్నమాట వేరియంట్స్. అంటే ఎక్కువ 100 కిలోమీటర్ లేదు కావాలంటే రేట్ ఎక్కువ పడుతూ ఉంటుంది. బేసిక్ మోడల్ కావాలంటే 32,000 నుంచి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఈ మోడల్ ఏంటంటే దీనికి సేమ్ మిగతా మోడల్ లాగే హెడ్లైట్ అండ్ హార్న్ కానీ, PS సపోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కానీ, హెడ్లైట్ కానీ, దీంతోపాటు ఈ వెహికల్కి ఒక ప్రతి పర్సన్ కూడా లైఫ్లో ఎంతో కొంత మనీ సంపాదించుకోవాలి ఈ వెహికల్తో పాటు అన్ని ఉద్దేశంతో రెడీ చేయించామన్నమాట. ఓన్లీ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ కోసమే కాదు, ఇక్కడి నుంచి వెళ్ళడానికే కాదు, దీనివల్ల ఎంతో కొంత ఏదైనా ఇమాజిన్ ఇలాంటి స్పేస్ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు దే కెన్ సెల్ వెజిటబుల్స్, ఏదైనా చేయొచ్చు, ఎంతో కొంత మనీ జనరేట్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి ప్రొవిజన్ ఇవ్వడం వల్ల. ఈ మోడల్ ఏంటి అంటే దీని పేరు ప్రిన్సెస్ వాన్ అంటామండి. ఇది ఒక లేడీస్ ఎలక్ట్రిక్ సైకిల్ అనమాట. ఇదేంటి అంటే ఎస్పెషల్గా లేడీస్ని ఓరియంటెడ్ చేసి డిజైన్ చేయడం జరిగింది. పన్నెండు సంవత్సరాల నుంచి 35-40 సంవత్సరాల వరకు ఎవరైనా వాడుకోవచ్చు. సో ఈవెన్ శారీ కట్టుకునే వాళ్ళు కూడా వాడుకోవచ్చు, గర్ల్స్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు వాడుకోవచ్చు. ఈవెన్ వెహికల్ కూడా చాలా లైట్ వెయిట్లో ఉంటుంది అనమాట, చాలా లైట్ వెయిట్లో ఉంటుంది వెహికల్ కూడా. యాక్చువల్లీ లేడీ బర్డ్ చెప్పి ఫస్ట్ టార్గెట్ చేసింది కంపెనీ. ఇది లేడీ బర్డ్స్ యొక్క అడ్వాన్స్ వర్షన్ లాంటిది అనమాట, ఎలక్ట్రికల్ బైక్. సో ఇదేంటంటే బ్యాటరీ పవర్ వచ్చేసరికి 36 volt 6Ah అనమాట. ఇందులో వేరియంట్స్ కూడా ఉంటాయి. 36 volt 7.6Ah ఉంటుంది, 36 volt 10.4Ah కూడా ఉంటుంది. వాళ్ళ కంఫర్టబిలిటీ, వాళ్ళకి కావాల్సిన మైలేజ్ బట్టి దీన్ని చూస్ చేసుకోవచ్చు. సేమ్ అన్ని వెహికల్స్ కానీ దీనికి కూడా 36 volt 250 watt హై టార్క్ మోటార్ ఉంటుంది అనమాట. మా వెహికల్లో అన్నిటికి కూడా
టార్క్ సెన్సర్ అని ఉంటుంది, ఇంటెలిజెంట్ టార్క్ సెన్సర్ అని. వెహికల్ వెళ్తున్న లోడ్ కండిషన్ బట్టి మోటార్ టార్క్ అడ్జస్ట్ చేసుకోగలదు. ఓకే. సో దానివల్ల మోటార్ హీట్ ఎక్కడం అని కానీ అలాంటి కండిషన్ తగ్గుతాయి అనమాట. ఇవన్నీ ఎలాగ అప్రోచ్ ముందు చెప్పాను కదా, సెట్ అయిన R&D చేసి దించాము ప్రతి మోడల్ని అని. అక్కడ వచ్చిన నాలెడ్జ్ లెర్నింగ్స్ వల్ల ఇవన్నీ చేయగలిగాం. సో కస్టమర్ ఫీల్ అని అన్ని మీరు తీసుకొని చేశారు. కస్టమర్కి ఏం కావాలి, ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 కేజీలు ఒక వెనకాల ఒక బేబీని ఎక్కించుకొని సెట్ అయిన అప్పులో వెళ్తున్నారు, అప్పుడు మోటార్ ఎందుకు హీట్ ఎక్కుతుంది, ఎక్కకూడదు అంటే ఏం చేయాలి, కాస్ట్ కూడా పెట్టకూడదు. మాకు ఉన్న టెక్నాలజీ అవగాహన బట్టి ప్రతి టెక్నాలజీ కూడా మోడిఫై చేసి కస్టమైజ్ చేసి చేయడం జరిగింది అనమాట. దీనికి ఫ్రంట్ క్యారేజ్ ఇస్తాము, అలాగే రేర్ క్యారేజ్ కూడా ఇస్తాము. ఈ వెహికల్కి 36 volts 3 amperes ఛార్జర్ వస్తుంది. ఇది సుమారు మీకు 3 గంటల 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనమాట. అండ్ ఈ బైక్ ప్రీ బుకింగ్లో ఎవరైతే ఆర్డర్ పెడతారో వాళ్ళకి ఈ బైక్ 23,900 మాత్రమే దొరుకుతుంది. ప్రీ బుకింగ్ చేసిన వాళ్ళకి ఆ కాస్ట్. అండ్ ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఆ బైక్ ఇంక్లూడింగ్ GSTతో కలిపి. ఎందుకంటే ఎవరైతే ప్రీ బుకింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ అనమాట. నిజానికి ఈ బైక్ యొక్క మార్కెట్ కాస్ట్ చూసుకుంటే కనుక 29,000 నుంచి 30,000 ఉంటుంది. కానీ మేము 24,000కి ఇంక్లూడింగ్ GST అండ్ ఫ్రీ హోమ్ డెలివరీ కల్పిస్తున్నాం అనమాట. ఓకే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, దిస్ ఈజ్ అన్ యూనిసెక్స్ బైక్ అండి. ఈ బైక్ పేరు ఎలక్ట్రో Z1 అంటాం. దీనికి మీరు అనుకోవచ్చు ఇన్ని బైక్స్ ఉన్నాయి కదా, మరి దీని పర్పస్ ఏంటి అని. ఏ బైక్ ఉన్నా టార్గెట్ కస్టమర్ సెగ్మెంట్ చూసి ఇది లో కాస్ట్ బైక్ అనమాట. ఇప్పుడు రైఫిల్ ట్రైన్ ఉన్నదనుకోండి, దానికి ఉండే అడ్వాంటేజెస్ కానీ మల్టీ సస్పెన్షన్ కానీ 3-inch టైర్స్ కానీ అవన్నీ చూసుకుంటే దానికి ఉద్దేశం వేరు. మనం టైర్స్ గురించి కూడా చెప్పుకోవాలి యాక్చువల్లీ. వాటికి పర్ఫార్మెన్స్ ఎక్కువ కాబట్టి టైర్స్ పెద్ద ఇచ్చినట్టు. అవును. అంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా చెప్తానండి, ఒక లేమేన్ ఎన్నైనా మాట్లాడచ్చు, టెక్నాలజీ చేసే పర్సన్కి తెలుసు, టెక్నాలజీలో ఉండే పర్సన్కి తెలుసు టైర్ యొక్క ఉద్దేశం ఏంటి, సన్నంగా టైర్ ఉంటే ఏమవుతుంది ట్రాన్స్మిషన్కి. ఇప్పుడు మీరు చూడండి, ఎలక్ట్రిక్ సైకిల్స్ అంటే ఏంటి, మోటార్ పవర్తో రన్ అవుతున్నాయి. ఇప్పుడు టైర్ లోడ్ పడినంటే టైర్ ఫ్లాట్ అయిపోయింది అనుకోండి, అంటే దాని లోడ్ లిమిట్ అది కదా, టైర్ ఫ్లాట్ అయిపోతే మోటార్ మీద ఎంత ఎక్స్ట్రా లోడ్ పడుతుంది. మీరు ఎంత కష్టపడి రీసెర్చ్ చేసినా మీరు రీసెర్చ్ చేస్తే ఆ పాయింట్ కన్సిడర్ చేయలేదు, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మోటార్ లైఫ్ పడిపోతుంది. కస్టమర్ ఫీల్ చేసేది సార్ ఏంటి మై లైఫ్ రావట్లేదు, ఊరికి హీట్ ఎక్కిపోతుంది. సో మీరు ఏంటంటే ఎలక్ట్రిక్ సైకిల్కి ఒక స్టిఫ్ టైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, క్వాలిటీ టైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అప్పుడే టైర్ ఫ్లాట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో మీరు అందుకోసమే రైఫిల్ కానీ క్యారీ కానీ చూస్తే రైఫిల్కి మేము చాలా వైడ్ టైర్ ఇచ్చాం, 3-inch టైర్ అంటాం అనమాట, నైలాన్ టైర్. అది ఏంటంటే అంత బిగా ఫ్లాట్ అవ్వదు, సో మోటార్ మీద లోడ్ పడదు. ఇది మనం ప్లాస్టిక్ బాడీ అండి, ఇది ప్లాస్టిక్ బాడీ. చిన్న వాటి ఇవంటి లో కాస్ట్ బైక్స్ కదా, ఇవి ప్లాస్టిక్ బాడీతో వస్తాయి. కాకపోతే వారంటీ మాత్రం 2 years ఇస్తాం. బేసిక్ గా మార్కెట్ లో ఇలాంటి ప్లాస్టిక్ బాడీస్ కి 1 year వారంటీ ఇస్తారు. మా ఓన్ ఇంటర్నల్ బ్యాటరీ టెక్ అనమాట మొత్తం అంతా. సో అందుకోసం వారంటీ 2 years తప్పకుండా ఇస్తాం. ఈవెన్ చార్జర్ మీద కూడా 2 years వారంటీ ఇస్తాం. ఈవెన్ ఈ బైక్ కూడా చార్జర్ మీద కూడా 2 years వారంటీ ఇస్తాం. ఓకే. దీనికి ఇండికేటర్స్ ఇక్కడ ఉన్నట్టు కదా, దానికి ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఇండికేటర్స్ అక్కడ కనిపిస్తాయి. మనం బైక్ కి పెట్టేసిన తర్వాత ఈ డిస్ప్లేలో కనిపిస్తాయి మొత్తం అంతా. ఐ విల్ షో యూ. అండ్ దీనికి ఛార్జింగ్ ప్లగ్ ఎక్కడ ఉందండి? ఇదిగోండి ఇక్కడ ఛార్జింగ్ ప్లగ్. ఇది రౌండ్ ప్లగ్ అంటాం అనమాట. ఇంతకుముందు మీకు 3 pin ప్లగ్స్ ఉంటాయి, సన్న పిన్ ఛార్జర్ లాగా. అలా ఇది రౌండ్ ప్లగ్, రౌండ్ పిన్ ఛార్జింగ్ ప్లగ్స్ అంటాం అనమాట. సో హై పర్ఫార్మెన్స్ వాటికి మాత్రం మనము మెటల్కి వెళ్ళాము. ఈ లో పర్ఫార్మెన్స్ వాటికి రిస్క్ తక్కువ అనుకునే వాటికి మనం నార్మల్ కాస్ట్ కూడా తక్కువ కాబట్టి బడ్జెట్లో వెళ్ళాము. అండ్ దీన్ని యూసేజ్ రైడ్స్ కూడా చాలా తక్కువ దూరంలో వాడుతూ ఉంటారు. అందుకోసం అని చెప్పేసి యాజ్ ఎ సేమ్ వే కస్టమర్ బడ్జెట్ కూడా ఇంపార్టెంట్, అలాంటి వాళ్ళ కోసం ఇది. సో లైఫ్ ఎక్కువ కావాలి, సస్టైనబిలిటీ ఎక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళకి రైఫిల్ 10 అని పనికొస్తూ ఉంటుంది. పాష్ కానీ అలాంటివి అనుకున్న వాళ్ళకి.
నాకు అని. పర్పస్ కంప్లీట్ అయిపోవాలనుకునే వాళ్ళకి ఇది పనికొస్తూ ఉంటుంది. అది ఈవెన్ ఎండలో పెట్టినా ఓకే కదండి మనకి. మీరు ఎండలో వాన్లో ఎక్కడైనా పెట్టండి. మేము ఇచ్చే వారంటీ కండిషన్స్లో వాటర్ ప్రూఫింగ్ కూడా ఉంటుంది. ఒకవేళ వాటర్ ప్రూఫింగ్ లీక్ అయిందా బ్యాటరీ రీప్లేస్మెంట్ ఫ్రీగా మేము చేస్తాం. మోటర్కి ఏమైనా మేమే చూసుకుంటాం. టెక్నికల్ ఇష్యూ వచ్చి ఏదైనా వెహికల్ ఆగిపోయిందంటే కనుక మీరు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా పే చేయాలి. మొత్తం అంతా మేమే చేసి మేమే హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో కస్టమరే దేవుడు అంటే జనరల్గా కస్టమర్ని మనం ఇంప్రెస్ చేయగలిగితే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతే. ఏదో మంచి ప్రొడక్ట్ ఇవ్వాలి, మంచి ప్రొడక్ట్తో పాటు సర్వీస్ కూడా చేయగలిగితే అవును సక్సెస్ సో వస్తుంది. దట్ ఈస్ అల్టిమేట్ థింగ్ అండి. నేనైతే ఏం చెప్దాం అనుకుంటున్నానంటే మీరు ఒకసారి మా ప్రొడక్ట్స్ చూస్తే సైకిల్ కొందామని ఉద్దేశం వచ్చిందా లో ఎండ్ నుంచి హై ఎండ్ వరకు మినిమం బెనిఫిట్స్ నుంచి మ్యాక్సిమం బెనిఫిట్స్ వరకు ఏది రేంజ్ కావండి ఛార్జింగ్ కావండి ఏదైనా మల్టీ టెరైన్ స్పోర్ట్స్ బైక్ కూడా ఉంది. స్పోర్ట్స్ బైక్ కూడా ఉంది. అస్త్రా ఈజ్ ద ఓన్లీ ప్లేస్ మీకు కావాల్సిన ఎటువంటి ఈ బైక్ అయినా దొరుకుతుంది అనమాట. బైక్ కొన్న తర్వాత ఆఫ్టర్ సేల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్కి ఈ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు కల్కి ఉన్నారు, డైరెక్టర్ అండ్ సిఓ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. కల్కి చెప్పండి. హలో అండి. అస్త్రా మోటార్స్ అనేది మా కస్టమర్స్కి బెస్ట్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది అందిస్తుంది. ఇప్పటి వరకు మేము క్యారీ అండ్ రైఫిల్ చాలా సైకిల్స్ సేల్ అనేది చేసాం. అందులో ఎటువంటి చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మా కంప్లైంట్స్ వచ్చినా వాటిని జస్ట్ 24 అవర్స్లోనే సాల్వ్ చేయగలిగాం అని నేను చాలా గర్వంగా చెప్పగలుగుతాను. 24 అవర్స్ మన వైజాగ్లో ఉండగలిగితేనా లేకపోతే ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా అది ఎలాగంటే ఓన్ ప్రొప్రైటరీ టెక్నాలజీ అవ్వడం వల్ల అండ్ మేము మా సైకిల్స్లోని ఒక ప్రాబ్లమ్ డిటెక్షన్ సెన్సార్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. దాని ద్వారా మాకు మెయిన్ అసలు ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అది ఏ కాంపోనెంట్లో వచ్చిందని తెలుసుకోవడానికి మనకి ఎక్కువ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో మీరు ఒకసారి చూస్తే ఈ ప్రాబ్లమ్ డిటెక్షన్ సెన్సార్ అనేది ఇక్కడ సింబల్స్ ఉంటాయి. ఇందులో ఏ కాంపోనెంట్ సింబల్ అనేది ఇక్కడ వస్తుంది. ఒకవేళ మోటార్లో ప్రాబ్లం అయితే మోటార్, లేదా బ్యాటరీలో ప్రాబ్లం అయితే బ్యాటరీ, లేదంటే జస్ట్ బ్రేక్లో అయితే బ్రేక్ సింబల్ ఇలా అనేది వస్తుంది. దాన్ని బట్టి మేము జస్ట్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ అంటే ముందు కస్టమర్ ఏమైనా అయినా కాల్ చేస్తారు. మాకు కాల్ చేసినప్పుడు మేము జస్ట్ ఈ డిస్ప్లే ఒక ఫోటో పెట్టండి మీరు, దాన్ని బట్టి మాకు తెలుస్తుందని చెప్తాం. ఆ డిస్ప్లేలో పెట్టినా మాకు అర్థమైపోతుంది ఈ ప్రాబ్లం అని. ఒకవేళ అది చిన్నది ప్రాబ్లం అయితే సాల్వ్ చేసేది అయితే మేము డైరెక్ట్ కస్టమర్కి మేము కాల్లో కానీ వీడియో కాల్లో కానీ చేసేలాగా చెప్తాం. అప్పటికి అవ్వలేదంటే మాకు సర్వీసింగ్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే అసోసియేట్ సర్వీస్ సెంటర్స్ అని కొన్ని మందితో టైఅప్ అయ్యాం. వాళ్ళు ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నిటికీ కలిపి సర్వీస్ చేస్తారు. అటువంటి వాళ్ళని మేము కాంటాక్ట్ చేసి వితిన్ 24 to 48 అవర్స్లో అనేది మేము సాల్వ్ అయ్యేలా చూస్తాం. ఈ బైక్కి ఒక స్పెషల్ ఫీచర్ అనేది ఉంది, అదేంటే క్రూజ్ మోడ్. ఇప్పుడు ఇది 100 kilometers వరకు రేంజ్ వస్తుందని చెప్పాం కదా. మనం చాలాసేపు ఒక హైవే కానీ ఎక్కడైనా ఫ్లాట్ రోడ్స్లో వెళ్ళినప్పుడు చాలా టైం ఎప్పుడు అలా యాక్సిలరేటర్ ఇస్తూనే ఉండాలి, అది కొంచెం అన్ఈజీగా ఉంటుంది. అందుకే మేము ఏం చేస్తామంటే హాఫ్ యాక్సిలరేటర్ని ఇచ్చాం, సగం రెస్ట్ చేసుకోవడానికి ఇచ్చాం. ఇప్పుడు ఈ క్రూజ్ మోడ్ అనేది ఎలా వర్క్ చేస్తుందో మీకు చూపిస్తాను. అంటే జనరల్గా బైక్ ఎట్లా క్రూజ్ మోడ్లో పెట్టి ఆన్ చేస్తే ఆటోమేటిక్ తిరుగుతుందో అట్లాగా, అంతే కదా? అలాగే సేమ్ ఒక 10 to 15 seconds అనేది యాక్సిలరేటర్ ఫుల్గా ఇచ్చి మీరు జస్ట్ ఇలా లీవ్ చేశారంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే మనం మళ్ళీ యాక్సిలరేటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ హ్యాండ్ ఇలా రేస్ చేసుకుని మీరు ఎంత దూరం కావాలంటే అంత వెళ్ళిపోవచ్చు. ఈ సింబల్ అనేది 28 km/h స్పీడ్లో వెళ్తుంది. ఆ స్పీడ్లో క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇట్స్ లైక్ సైకిల్కి క్రూజ్ కంట్రోల్. మీరు ఎప్పుడైనా అది ఆఫ్ చేయాలనుకుంటే జస్ట్ బ్రేక్ ప్రెస్ చేస్తే చాలు, అది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. రైట్, నైస్. మేనేజింగ్ డైరెక్టర్ని కలిసాము, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కలిసాము, సిఓని కలిసాము, ఇప్పుడు ప్రొడక్షన్ హెడ్ని కలుద్దాము. లక్ష్మణ్ గారు చెప్పండి మన ప్రొడక్షన్ గురించి, వాటి గురించి చెప్పండి, స్టాండర్డ్స్ గురించి. మొదటగా ఇప్పుడు కస్టమర్కి ఏదైనా మేము డెలివరీ ఇచ్చేట ముందే ప్రతి బ్యాటరీ టెస్ట్ కానివ్వండి, ఛార్జర్ టెస్టింగ్ కానివ్వండి, మోటార్ టెస్టింగ్ కానివ్వండి, ప్రతిదీ చేసి మేము కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టెస్టింగ్లు అన్నీ అయిన తర్వాత కూడా ఒకసారి ప్రాపర్గా సైకిల్ని ట్రయల్ రన్ ఒకసారి చెక్ చేయించిన తర్వాతే ప్యాకింగ్ చేసి కస్టమర్కి వితిన్ 12 అవర్స్లో మా కార్గో పంపిస్తారు. ప్యాకింగ్ ఎట్లా చేస్తారు చెప్పండి నాకు. ఇప్పుడు ఎలా హౌ అంటే బాక్స్లో అమెజాన్ బాక్స్లో అట్లాగే వెళ్తుంది జనరల్గా, మనకి ఎట్లా అయితే ఈ కామర్స్లో వెళ్తుందో అట్లా వెళ్తుంది కదా. సపోర్టింగ్ ఏం పెడతారు జనరల్గా? సపోర్టింగ్ థర్మాకోల్స్ పెడతారా? డ్యామేజ్ డిస్ప్లే బ్రేక్ డ్యామేజ్ అవ్వకూడదు. నెక్స్ట్ వీల్ క్యాప్స్ కూడా పెడతాం. ఏదైనా పెయింటింగ్ డ్యామేజ్ అవ్వకుండా రోల్ చేస్తాం. రైట్. ఇప్పుడు నాకు మీరు ప్రొడక్షన్ కాబట్టి ఈ ఫ్రేమ్, ఇప్పుడు సపోజ్ మనం రోడ్డు మీదకి వెళ్తున్నామంటే యాక్సిడెంట్ పోనుంటారు కంపల్సరీ, అంటే ఎవడో ఒకటి వచ్చి మనకి తగులుతూ ఉంటాడు. అలాంటి వాటికి మీరు ఎట్లాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, అంటే ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అనేది చెప్పగలరా? యాక్చువల్గా మనం ఏదైనా నార్మల్ సైకిల్ తయారు చేసినా నార్మల్ పైప్తో తయారు చేస్తారు. మీ ముఖ్యంగా ఏంటంటే
మా ఈ పైపుల్ని 1.3 mm లేదా 1.5 mm గేజ్తో అంటే థిక్నెస్ ఆఫ్ మెటల్ కదా, కార్బన్ స్టీల్తో తయారు చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ఏదైనా సరే వచ్చినా సరే అంత ఈజీగా డ్యామేజ్ అవుతాం. నెక్స్ట్ అదే కాకుండా ఇది ఈ సైకిల్ 50 km స్పీడ్తో వెళ్ళేటప్పుడు కూడా ఏ వైబ్రేషన్ కూడా రాకుండా మేము బుస్సింగ్ కానీ ఏదైనా ఫిక్సింగ్ ప్రాపర్గా డిజైన్ చేసి పెట్టారు, వైబ్రేషన్స్ అనేవి లేకోకుండా. ఇప్పుడు కస్టమరు ఇండియా మొత్తంలో ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకుంటాడు, ఆర్డర్ చేసుకున్న తర్వాత మీరు ఎంత తొందరగా డిస్ప్లే అంటే ఎంత తొందరగా పంపిస్తారు కస్టమర్కి, డెలివరీ చేస్తారని చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా అస్త్రా వెబ్సైట్ నుండి కానీ అమెజాన్ నుండి కానీ మాకు ఆర్డర్ వచ్చిన వెంటనే, ముఖ్యంగా మా ఆర్డర్ వచ్చిన వెంటనే ప్రతి సైకిల్ కూడా బ్యాటరీ టెస్టింగ్, అదేవిధంగా మోటార్ టెస్టింగ్, అదేవిధంగా సైకిల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చెక్ చేసి మళ్ళీ చెక్ చేస్తారు. తర్వాత డెలివరీ ముందు చెక్ చేసిన తర్వాతే ప్రాపర్గా డిస్పాచ్ లిస్ట్ ఓకే అయిన తర్వాత మాత్రమే మేము కస్టమర్కి 12 hours బాక్స్ ప్యాకింగ్ చేసి గోడౌన్ నుండి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ని బట్టి అది డెలివరీ అవడానికి టైం తీసుకుంటుంది. ఒకవేళ జమ్మూ కాశ్మీర్ దాకా అంటే మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి కాబట్టి టైం కొంచెం లాంగ్ అవుతుంది. లోకల్ అయితే వితిన్ 2 days కూడా అయిపోతుంది. అదే ఇంకా దగ్గర అయితే ఇంకా తొందరగా కూడా 12 hours కూడా అయిపోతుంది. 12 hours. అదే మన ఈ విజయనగరం లేకపోతే 1 day లోపల అయిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ నేను ప్రాక్టికల్గా నడిపిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు యాక్సిలరేటర్ ఇస్తూ ఉన్నప్పుడు మనం బ్రేక్ వేస్తే ఏంటి పరిస్థితి? యాక్చువల్లీ మేము మెకానికల్ బ్రేకింగ్తో పాటు ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ అనేది కూడా ఉంది ఈ సైకిల్కి. ఏంటంటే మీరు ఈ బ్రేక్ ప్రెస్ చేశారంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ బ్రేక్ మాట ఇది ఆటోమేటికల్లీ మోటార్ని కట్ ఆఫ్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే మెకానికల్తో పాటు ఇది సేఫ్టీ కింద ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ కూడా ఇచ్చాం. మీరు ఎప్పుడైతే ఇది ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా అది మోటార్ని కట్ ఆఫ్ చేసేస్తుంది. మీరు అలాగే బ్రేక్ ప్రెస్ చేసి మీరు యాక్సిలేట్ చేసిన వెళ్ళదు, మీకు ఈ సింబల్లో కనిపిస్తుంది చూసారంటే బ్రేక్ నొక్కిస్తుందని. సో ఈ 2 బ్రేక్లో ఏదైనా సరే మనకి కట్ అయిపోతుంది. ఏ బ్రేక్ మోటార్ ఇస్తూ బ్రేక్ వేసామంటే కట్ అయిపోయింది. నేను అదే యాక్చువల్లీ మధ్యలో సడన్గా అయిపోయింది, నాకు అర్థం కాలేదు ఏంటి మోటార్ అయిపోయిందా అనుకున్నా. తర్వాత అప్పుడు అర్థమైంది మైట్ బి ఏదో టెక్నికల్గా ఉండుంటుంది దీంతో అని. ఇంకొకటి ఒకసారి హారన్ కూడా చూద్దాం సార్. హారన్ సౌండ్ ఒకసారి అందరం కలిసి, నేను ఒకసారి ఫస్ట్ నేను సింగిల్గా హార్న్ ఇస్తాను. హారన్ సౌండ్ నైస్. ఇప్పుడు ఒకసారి అందరం కలిసి ఇద్దామా, ట్రై చేద్దామా? 1 2 3 గో. లో ఫ్రీక్వెన్సీ నైస్ సార్. వన్ మోర్ థింగ్, హెడ్ లైట్స్ సార్. ఒక్కసారి హెడ్ లైట్స్ మనం ఆన్లో ఉన్నాయి ఆల్రెడీ. దాని ఇంటెన్సిటీ మనం ఎంతవరకు కవర్ చేస్తుంది హెడ్ లైట్? మన హెడ్ లైట్ అనేది 2 to 3 meters వరకు మనకి డిస్టెన్స్ అనేది కవర్ చేస్తుంది. అలాగే రిఫ్లెక్టర్స్ అనేవి బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటాయి. దానివల్ల ముందు వచ్చే వాళ్ళకైనా బ్యాక్ వచ్చే వాళ్ళకి మనకి సైకిల్ అనేది కనిపిస్తుంది. రైట్. సో ప్రాక్టికల్గా నడిపినప్పుడు నాకు చాలా వరకు తెలిసినాయి. అండ్ కీస్ కూడా మీరు 3 keys ఇస్తున్నారా, 4 ఇస్తున్నారండి? 2 keys అండి. 2 keys ఫర్ ఇగ్నిషన్కి అండ్ 2 keys ఫర్ బ్యాటరీస్కి. అది బ్యాటరీ బ్రేకేజ్ అనేది స్ప్లిట్. రైట్ సార్, తీసుకొచ్చి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు వీటన్నిటి గురించి. అండ్ నేను కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా కేవలం బైస్కిల్స్ అంటే ఫిట్నెస్ ఉంది, ప్లస్ ఏమంటారు పర్యావరణ సంరక్షణ ఉంది, దాంతోపాటు మీరు సోషల్ సర్వీస్ కూడా పెట్టారు. అండ్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ సైకిల్స్, వీటన్నిటిని ఆలోచించి నేను ఇక్కడ దాకా వచ్చాను. జనరల్గా లిటరలీ ఐఎమ్ హ్యాపీ. మీ సైకిల్స్ అన్ని నేను షూట్ చేసినందుకు నేను బాగా ఎంజాయ్ చేశాను సార్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక కార్స్ అండ్ బైక్స్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.